వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నవ నరసింహ క్షేత్రాల్లో ప్రముఖమై కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్న సింహపురిలోని వేదగిరిపై శ్రీ ఆదిలక్ష్మి సమేతంగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16న అంకురార్పణతో మొదలై 26వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల చేత ఆవిష్కరింపచేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి విరూపాజుల గిరికృష్ణ బ్రహ్మోత్సవాల నిర్వహణకు అనుమతి అందుకున్నారు. జిల్లాలోని పావన పినాకిని నది దక్షిణ ప్రాంతంలో వేదగిరిపై లోక కళ్యాణం కోరుతూ సప్త మహర్షులు నిర్వహించగా శ్రీ నరసింహస్వామి వారి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం నాడు సాయం సంధ్యా సమయంలో జ్యోతి రూపంలో సప్త మహర్షులకు దర్శనమిచ్చి తరింపచేశారు. అలా దర్శనమిచ్చిన స్వామివారు భక్తుల కోసం ఆదిలక్ష్మి శ్రీ లక్ష్మి సమేతంగా ఇక్కడి గృహాంతర్భాగంలో కొలువు తీరి తనను సేవించిన వారి కోరికలు తీరుస్తూ ఇష్టదైవాలుగా ప్రసిద్ధి చెందారు. 16న అంకురార్పణ, 17న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 18న హంసవాహనం, 19న సింహవాహనం, 20న హనుమంత వాహన సేవ, 21న బంగారు గరుడ వాహనం, 22న కళ్యాణోత్సవం, 23న రథోత్సవం, 24న అశ్వవాహనం, 25న ధ్వజారోహణం, 26న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆలయ ఈవో గిరికృష్ణ తెలిపారు. ఇక్కడి స్వామివారి మహిమలను ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు వివరిస్తూ ఇక్కడ శ్రీ ఆదిలక్ష్మి సమేతంగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా వేడుకున్న వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీ నుంచి 26వ తేదీ 11 రోజులు అత్యంత వైభవంగా జరగబడతాయి. భక్తాదులు ఈ దేవస్థానం సన్నిధిలో కానీ స్వామి దర్శన భాగ్యం అంతా కూడా చక్కగా కలగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విశేషంగా 20వ తేదీ, 21, 22, 23వ తేదీల్లో ఈ తలనీలాలు ఇవ్వడానికి స్వామివారి దగ్గరికి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా స్వామి సన్నిధికి కుడివైపునున్న లోయలో 7 కోనేరుల వద్ద తలనీలాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరపడతాయి. ఆ రోజుల్లో అక్కడే తలనీలాలు అవి కూడా ఇచ్చుకోవడానికి భక్తాదులకు అనుకూలంగా ఉంటుంది. నెల్లూరు నుంచి మునుముడి బస్టాండ్ నుంచి బస్సు సౌకర్యం అంతా ఉంటుంది. మూలాపేట ఇరగాలమ్మ గుడి సంఘం నుంచి కూడా వచ్చేదానికి బస్సులు, ఆటోలు అవన్నీ కూడా స్వామి సన్నిధి నేరుగా కొండకే రావడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. భక్తాదులు విశేష దినాల్లో ఉదయం అన్నదానం ఏర్పాట్లు కూడా వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా కూడా జరుపుతుంటాయి. చాలామంది సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయము, అన్నదాన సత్రం ఏర్పాటు చేసి భక్తాదులందరూ కూడా అన్ని ఇబ్బంది లేకుండా కూడా జరుపుతూ ఉంటారు. ఈ విశేష ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని వసతులను ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.